హాయ్ అండి, వెల్కమ్ టు స్పైసీ గుమగుమలు. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటాను. ఈ వీడియోలో మనం అందరూ ఎక్కువగా ఇష్టపడే చికెన్ లెగ్ పీస్ ఫ్రై చేసుకుందాం. 5 లెగ్ పీస్లకు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల వరకు కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, అలాగే అరచెక్క నిమ్మరసం. మసాలా మొత్తం చికెన్ లెగ్ పీసులకు బాగా పట్టేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడయ్యాక అందులో 7 నుంచి 8 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ పోసుకోవాలి. 1 అవర్ తర్వాత చికెన్ లెగ్ పీసులకు మసాలా ఎంత బాగా పట్టిందో ఒకసారి చూడండి. ఇప్పుడు మసాలా పట్టిన ఈ చికెన్ లెగ్ పీస్లను ఒక్కొక్కటిగా కడాయిలో వేసుకోవాలి. మూత పెట్టి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఈ చికెన్ లెగ్ పీస్లను ఒక్కొక్కటిగా తిప్పుకోవాలి. ఇలా మొత్తం తిప్పుకున్నాక మూత పెట్టి మరో 7 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. 7 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ చికెన్ లెగ్ పీసులు ఎంత బాగా ఫ్రై అయ్యాయో ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ లెగ్ పీస్లను వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారా, ఈ చికెన్ లెగ్ పీస్లకు ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇందాక లెగ్ పీస్లను ఫ్రై చేసిన ఆయిల్ని మళ్ళీ పోసుకోవాలి. ఆయిల్ తగ్గినట్లు అనిపిస్తే 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ వేడయ్యాక పెద్ద సైజులో ఉన్న ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలను కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు దోరగా వేగాక ఇప్పుడు ఇందులోనే ఒక కరివేపాకు రెమ్మ, అలాగే 2 పచ్చిమిర్చిలను కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఉల్లిపాయలు వేగిపోయాక ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ యొక్క పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పెద్ద సైజులో ఉన్న ఒక టమాటాని చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు 1 నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. టమాటాలు సాఫ్ట్గా అయ్యాక ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం. ఈ మసాలా మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. మసాలా మొత్తం బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో చికెన్ లెగ్ పీస్లను వేసుకోవాలి. ఇలా చికెన్ లెగ్ పీస్లను మొత్తంగా వేసుకొని మూత పెట్టి 3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్నాక ముక్కలన్నీ బాగా కలుపుకొని ఒకసారి మళ్ళీ మూత పెట్టి 7 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 7 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే జ్యూసీగా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ లెగ్ పీస్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫర్దర్గా నేను చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.